సుఖం యొక్క స్వభావం ఏమిటి అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగారు. అప్పుడు వారి జవాబు, సుఖం బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉందని తెలిస్తే ఆ బాహ్య వస్తువులు పోతే ఆ సుఖము పోవాలి. నిజానికి మనిషికి సుఖానుభవం ఎట్లా కలుగుతోంది? గాఢ నిద్రలో సమస్త ఐశ్వర్యం చివరకు శరీరాన్ని కూడా వదిలి ఎక్కడికో వెళ్తున్నాడు కదా. అప్పుడు ఎంతో దుఃఖంగా ఉండాలి. అట్లా కాక ఎంతో సుఖంగా ఉంటున్నాడు. అందుకే ప్రతివారు నిద్రపోవటానికై ఆసక్తి పడుతున్నారు. అంటే అర్థం, సుఖం అనేది బాహ్య వస్తువులో లేదని, తనలోనే ఉందని తేలింది. సుఖ సముద్రం నీలో ఉందని గుర్తించాలి. నిజం చెప్పాలంటే సుఖమే నీ స్వరూపం. అందుకే ప్రతివారు సుఖాన్ని కోరుతున్నారు. పొరపాటల్లా బయట వెతకడం, కానీ మీరు లోపల వెతకాలి. ఆనంద జలదిని కప్పి ఉన్న అజ్ఞాన కవాటాలను తెరవాలి అని రమణ మహర్షి గారు చాలా చక్కగా జవాబు చెప్పారు.